భూముల చెర నిబంధనల పాతర సర్వే నెంబర్ 327 పైకి కబ్జా కనిపించడం లేదా? గత పాలకులు చేసిన తప్పు సరిదిద్దరా? షేక్పేటలో సర్వే నెంబర్ 327 పైకి లో దారుణం ఆపరా? ప్రభుత్వం ఆ భూమి స్వాధీనం చేసుకోదా? ప్లాట్లు చేసి అమాయకులను మోసం చేస్తున్న అడ్డుకోరా? ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ద్వంద్వ వైఖరికి కారణం ముట్టిందెంత పైకం? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి భూ ఆక్రమణపై స్పందించారు గుర్తుందా? ప్రభుత్వ భూమి పరుల పాలైన సంగతి చూడడం లేదా? దర్జాగా భూదోపిడీ చేసినా పట్టించుకోరా? ప్రభుత్వ భూమి ప్రైవేటు పరం చేసిన వాళ్లను వదిలేస్తారా? తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లను శిక్షించరా? ఆక్రమించుకున్న భూమిలో రియల్ వ్యాపారం వదిలేస్తారా? అది లెక్క ప్రకారం పక్కాగా ప్రభుత్వ భూమి అయితేనే రాయించుకునే వారికి అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు రాసిచ్చేవారున్నారు. అలా తెలంగాణలో 10 ఏళ్ల కాలంలో ఎంతో విలువైన స్థలాలు రాయించుకొని మాయం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా పూర్తి చేసుకున్నారు. రియల్ వ్యాపారం చేస్తూ వేల కోట్లకు పడగలెత్తుతున్నారు. భూ వ్యాపారం మాఫియాగా మార్చేశారు. దర్జాగా బెదిరింపులు చేసి భూములు ఆక్రమించుకునే వాళ్లు లెక్కలేనితనంగా కబ్జాలు చేశారు. మరికొందరు గత ప్రభుత్వ పెద్దల అండతో అధికారులను బెదిరించి మరీ రాయించుకున్నారు. అదేదో సినిమాలో హుస్సేన్ సాగర్ నాదే, చార్మినార్ నాదే అన్నట్లు ప్రభుత్వ పెద్దల చలవతో కనపడిన భూములు రాయించుకున్నవారున్నారు. అలా చేయడం వల్ల అటు స్వామి కార్యం ఇటు స్వకార్యం రెండూ నెరవేర్తాయి. కొట్టేసిన భూముల్లో ప్రభుత్వ పెద్ద పాత్ర పైకి కనిపించదు. రాయించుకుని వ్యాపారం చేసుకున్నవారు అమ్ముకుని లాభాలు వెనకేసుకుంటారు. తర్వాత కొన్నవాళ్లు ఇబ్బందులకు గురవుతారు. అమ్మేవారికి కొనేవారు లోకువ. ఇంకేముంది, తేరగా వచ్చిన భూమిని పలహారం చేసి అమ్మేసుకుంటారు. సామాన్య ప్రజలకు ఇవ్వడానికి ప్రభుత్వ భూమి లేదని బుంకిన గత పాలకులు అయిన వారికి మాత్రం ఎకరాల కొద్దీ రూపాయి ఖర్చు లేకుండా అప్పగించారు. కోట్ల రూపాయల వ్యాపారం చేసుకున్నారు. వచ్చిన లాభాలలో వాటాలు పంచుకున్నారు. ప్రభుత్వ భూమిని సొంత భూమిగా మార్చుకుని అమ్ముకు తింటున్నారు. ధరణి తెచ్చాం, అక్రమాలకు చెక్ పెడతాం, ప్రభుత్వ భూములు కాపాడతామని చెప్పిన వాళ్లు వెనకుండి నడిపిన భూభాగోతాలలో ఇదొకటి. సుమారు 3,000 కోట్ల భూమిని మైసూర్పాకు నమిలేసినంత ఈజీగా మింగేశారంటే అర్థం చేసుకోవచ్చు. అసలు ఎవరి భూమి ఎవరు కాజేస్తున్నారు, ఎందుకు దోచేస్తున్నారు అని అడిగే దిక్కు లేకుండా చేశారు. ప్రభుత్వం తమ చేతుల్లో ఉందని ఇష్టానుసారం భూములు మింగేశారు. అలా మింగిన భూముల్లో ఇది ఒకటి. ఒకప్పుడు నగర శివారు, ఇప్పుడు నగరంలో అదొక పార్ట్. షేక్పేట అంటే భూ వ్యాపారంలో ఇప్పుడు హాట్ కేక్. అలాంటి ప్రాంతంలో ప్రభుత్వ భూములున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన భూముల చెర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం ఆగడం లేదు. ఎవరు పాలకులుగా ఉంటే వాళ్ళ అనునయులు, అనుచరులు, పార్టీ నేతలు, సన్నిహితులు, స్నేహితులు ఇలా పార్టీ పేరు చెప్పుకొని ప్రభుత్వ అండ చూసుకుని భూములను మింగేయడం అలవాటు చేసుకున్నారు. వ్యాపారం పేరుతో పైసాకు కూడా పనిచేయని వారు కోట్లకు పడగలెత్తుతున్నారు. అలాంటిదే ఈ ఘటన. షేక్పేటలో కొందరు వ్యక్తులు కలిసి సొసైటీ పేరుతో కొత్త దుకాణం తెరిచారు. సర్వే నెంబర్ 327 పైకి మీద కన్నేశారు. దాన్ని అప్పనంగా మింగేశారు. దాన్ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తొలుత అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ స్థల ఆక్రమణ అక్రమం అన్నారు. అది ప్రభుత్వ భూమి, ఎవరూ ఆక్రమించుకోవడానికి వీల్లేదన్నారు. అన్యక్రాంతం కాకుండా అడ్డుకుంటానని, కాపాడతానని శపథం చేశాడు. మొత్తానికి సొసైటీ సభ్యుల మాయలో పడిపోయాడు. వారికి సహకరించాడు. ఓ సందర్భంలో గత ప్రభుత్వంలో అన్నీ తానే నడిపిన కేటీఆర్ బస్తీ దవాఖానా ప్రారంభించేందుకు షేక్పేటకు వచ్చారు. ఆ విషయం కొందరు సొసైటీ సభ్యులు చెవిలో వేశారు. మాగంటి గోపీనాథ్ తందానా అన్నారు. అప్పటి ఉన్నతాధికారి ఆదేశం వెళ్ళింది. ప్రత్యేక జీవో వచ్చింది. వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంకేముంది, చకచకా ఫైలు కదిలింది. సంబంధిత తహసీల్దార్కు ఫోన్ వెళ్ళింది. ప్రభుత్వ భూమి కొందరు వ్యక్తులకు దారాదత్తమైంది. ఎవరి వాటాలు వాళ్లు పంచుకున్నారు. అయితే అప్పటి నుంచి స్థానికులు ఆ భూమి ప్రభుత్వానిదని మొత్తుకుంటున్నారు, మొరపెట్టుకుంటున్నారు. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు, ఉద్యమాలు చేశారు, పోరాడుతూనే ఉన్నారు. ఈ విషయం తెలిసి అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్థల పరిశీలన చేశారు. అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దానిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. కాలం గిర్రున తిరిగింది. ఆనాడు ఆ భూమిని కాపాడతానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. అప్పుడే 2,000 కోట్ల భూమి అని అన్నారు. ఇప్పుడు దాని విలువ మరిన్ని రెట్లు పెరిగింది. దాదాపు 3,000 కోట్ల భూమి అంటున్నారు. మరి అలాంటి భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పేద ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయడానికి గత ప్రభుత్వం భూములు లేవని చేతులెత్తేసింది. ఇలాంటి భూములను వ్యాపారుల చేతిలో పెట్టింది. ప్రభుత్వ భూములను కాసుల కక్కుర్తికి చీకటి ఒప్పందాలతో అప్పగించింది. దాని వెనక ఉన్న వాళ్ళెవరో ఈ ప్రభుత్వానికి తెలుసు. అక్కడ ఏం జరిగిందన్న దానిపై ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఉంది. స్వయంగా రేవంత్ రెడ్డి ఆ భూమి ఆక్రమణ అన్యాయమని చెప్పిన సందర్భము ఉంది. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి, ఆధారాలు ఏం కావాలి? రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని ఒత్తిడి, పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికల వ్యవహారాలతో ఇంతకాలం బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ భూ వ్యవహారం మీద దృష్టి సారించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. గతంలో ప్రభుత్వం పేదల కోసం ఇచ్చిన భూములనే రోడ్ల కోసం ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. అలాంటిది ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని వ్యాపారం చేసుకుంటున్న అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వానికి 3,000 కోట్ల రూపాయల భూమి మిగిలినట్లే అవుతుంది. ఇలాంటి భూములు ఆక్రమించుకొని అమాయకులైన ప్రజలకు అంటగట్టి వారిని ఇబ్బందులు పాలు చేసే వారికి హెచ్చరిక జారీ చేసినట్టు అవుతుంది.
లేకుంటే ఎక్కడ గుంట జాగా కనిపించినా కబ్జాలు పెట్టేవారు పెరిగిపోతారు. సామాన్యుల భూములు కూడా చెరబట్టడం మొదలు పెడతారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కూడా గిరిజనుల భూములు ఆక్రమించుకుని ఎన్నికల సందర్భాలలో చెప్పుదెబ్బలు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రభుత్వం మీద అలాంటి ఆరోపణలు లేకుండా ప్రజాపాలన గొప్పదనాన్ని చూపించాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు కోరుతున్నారు.